నెల్లూరు జిల్లాలో వరి పండించిన రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన చేపట్టారు. పండిన వరి కంకులను చేత పట్టుకుని వరి ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు మిడతల రమేష్ మాట్లాడుతూ తేమ శాతం పేరుతో వరి కొనుగోలులో రైతులను తీవ్ర మోసానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం వరికి గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతినిత్యం మనకు అన్నం పెట్టే అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తీరావస్థలో రైతాంగం అల్లాడుతూ ఉంది. నెల్లూరు జిల్లాలో బీపీటీ రకం 40% పండించారు, కేఎన్ఎం రకం 40% పండించారు, ఆర్ఎన్ఆర్ రకం 20% పండించారు. 100కు 100% బీపీటీ, కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్ 3 రకాలు కూడా మద్దతు ధర కోల్పోయి రైతులు నష్టానికి విక్రయించుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కొనుగోలు కేంద్రాల వద్ద మిల్లర్లు వచ్చేసి తేమ శాతం సాగుతో 950 కేజీలు 960 కేజీలు వసూలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పుట్టంటే 850 కేజీలు 850 కేజీలకు గాను 960 కేజీల మిల్లర్లు దోపిడీ చేస్తుంటే అధికార యంత్రాంగం చూస్తూ మౌనంగా ఉండడం అత్యంత శోచనీయ విషయం అని చెప్పి స్పష్టంగా చెప్తూ ఉన్నా. 2013 నుంచి జేసీ సౌరభ్ గారు ఉన్నప్పుడు ఒక ఫారంలో విడుదల చేశారు. అధికారికంగా పాంప్లెట్ పంచి 1,00,000 పాంప్లెట్ ప్రజలకు పంచడం జరిగింది పౌర సరఫరాల శాఖ ద్వారా. 18% తేమ ఉంటే 100 కేజీలకు 1 కేజీ అదనంగా తీసుకోమని చెప్పారు. అదేవిధంగా 25% తేమ కానుంటే 3 కేజీలు అదనంగా తీసుకోమన్నారు. ఆ విధంగా చూస్తే 20% తేమ ఉన్న 21% తేమ ఉన్న 25 కేజీలు మాత్రమే అదనంగా తీసుకోవాల్సి ఉంటే వీళ్ళు ఏకంగా 100 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. 90 కేజీలు అదనంగా బియ్యం ధాన్యం వసూలు చేసుకుంటున్నారు. రైతాంగం డేలా పడిపోయింది. బీపీటీ రకం 17,000 20,300 మద్దతు ధర, ఆర్ఎన్ఆర్ 19,000 20,300 మద్దతు ధర, కేఎన్ఎం 18,000 20,300 మద్దతు ధర. ఏ రైతాంగం కూడా ఆనందంగా లేరు. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో 50% మంది కౌలు రైతుల మీద ఆధారపడి వ్యవసాయ రంగం జరుగుతూ ఉంది. కౌలు రైతుల పరిస్థితి అయితే కళ్ళల్లో ఏడుపు తప్ప ఇంకొకటి లేదు. వచ్చిన ఆదాయాన్ని కౌలు యజమానులకు ఇచ్చేసి ఉట్టి చేతుల కన్నీళ్లతో ఇంటికి పోతున్నారు, అప్పులు చేసుకుంటున్నారు. ఈ యొక్క పరిస్థితికి నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారుల కారణము వాళ్ళ వైఖరిని కూటమి ప్రభుత్వాలు మేము ఉన్నప్పటికీ కూడా బీజేపీ తరఫున మేము వాళ్ళ అధికారుల వైఖరిని ఖండిస్తూ ఈరోజు ధాన్యం కొనుగోలు నిరసన తెలుపుతున్నాం. వ్యవసాయం అంటే వ్యయంతో కూడిన సాయం అయిపోయింది. ఈరోజు వ్యయం ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉంది. ఆదాయం అనేది లేకుండా ఈరోజు రైతు అప్పుల పాలయ్యి చాలా బాధలు కోర్చి మనకు అన్నం పెడుతున్నటువంటి అన్నదాత ఈరోజు దీనావస్థలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితికి ఒకప్పుడు రైతు కుటుంబం అంటే చాలా గౌరవప్రదంగా ఉండేది. ఈరోజు రైతు కుటుంబం అంటే ప్రజల్లో చాలా చులకన భావం కూడా చోటు చేసుకుంది. ఏ పని చేయలేని వాడు బడిపంతులు అనేవాళ్ళు ఇంతకుముందు. ఈరోజు ఏ పని చేతగాక వ్యవసాయం చేసుకుంటున్నటువంటి అన్నదాతకి ఈరోజు అన్నమో రామచంద్ర అంటూ బాధపడుతున్నారు. కాబట్టి వ్యవసాయాన్ని వ్యవసాయంగా కాకుండా వ్యవసాయాన్ని వ్యవసాయంలాగా చేయించాలి. దీనికి బాధ్యులైనటువంటి ప్రభుత్వ అధికారులు దీనికి మూల్యం చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు అందరికీ మేము అన్ని చేస్తున్నామంటూ ఉచితాలు ప్రకటిస్తున్నారు. ఉచితాలు కాదండి, రైతుకు కావాల్సినటువంటి సబ్సిడీలు ఇస్తున్నాం. మేము యూరియా 2,000 సబ్సిడీ ఇస్తున్నాం. చివరి వరకు కోసే ముందు రోజు వరకు మందులు కొట్టుకుంటూ ఇలా మన ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ తయారు చేస్తున్నారు.
ఈ ప్రభుత్వం దానికి మూల్యం చెల్లించుకుంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కూడా కన్ను తెరిచి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను.